మంచిది కాదు. ఒకవేళ రెండు రాష్ట్రాలు ప్రజాపాలన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి ఘోరమైన పరిపాలన ఎక్కడా చూడలేదన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వారిని సీఎం కంట్రోల్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తమ నేత కౌశిక్ రెడ్డి మీద పెట్టిన అక్రమ కేసు వెంటనే ఎత్తివేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. మంత్రులు నీ కంట్రోల్ లేదు, ఎమ్మెల్యేలు నీ కంట్రోల్ లేదు, పార్టీ కంట్రోల్ లేదు. ఎవ్వరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఇంత దరిద్రమైన పరిపాలన నేను 40 ఏళ్ల రాజకీయాలను ఎప్పుడు చూడలేదు. ఘోరంగా పేలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమంటున్నా. దయచేసి ఈ అక్రమ కేసులు పెట్టడో, తప్పుడు కేసులు పెట్టడో, అబద్దాలు మోసాలు చేసుడో ప్రజలు ఇంకా నమ్మించే ప్రయత్నం చేయకూడదు. ఇప్పటికైనా మంచి పరిపాలన దీక్ష పోవాలనేది విజ్ఞప్తి చేస్తున్నా. తప్పుడు కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి. కౌశిక్ రెడ్డి గారికి వెంబడే విడుదల చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. మంత్రులు నీ కంట్రోల్ లేదు, ఎమ్మెల్యేలు నీ కంట్రోల్ లేదు, పార్టీ కంట్రోల్ లేదు. ఎవ్వరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఇంత దరిద్రమైన పరిపాలన నేను 40 ఏళ్ల రాజకీయాలను ఎప్పుడు చూడలేదు. ఘోరంగా పేలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమంటున్నా. దయచేసి ఈ అక్రమ కేసులు పెట్టడో, తప్పుడు కేసులు పెట్టడో, అబద్దాలు మోసాలు చేసుడో ప్రజలు ఇంకా నమ్మించే ప్రయత్నం చేయకూడదు. ఇప్పటికైనా మంచి పరిపాలన దీక్ష పోవాలనేది విజ్ఞప్తి చేస్తున్నా. తప్పుడు కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి. కౌశిక్ రెడ్డి గారికి వెంబడే విడుదల చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. మంత్రులు నీ కంట్రోల్ లేదు, ఎమ్మెల్యేలు నీ కంట్రోల్ లేదు, పార్టీ కంట్రోల్ లేదు. ఎవ్వరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు.